గోండి ధర్మగురు హీరాసుక జయంతి వేడుకలు సోమవారం ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ఘనంగా నిర్వహించారు. అంతకుముందు ఆదివాసీ పర్ధాన్ గౌడలో హీరాసుక స్మారక జెండా వద్ద సంప్రదాయబద్ధంగా డోలు వాయిద్యాలతో ప్రత్యేక పూజలు చేసి మార్కెట్ యార్డుకు ర్యాలీగా చేరుకున్నారు. ఆదివాసీ 9 తెగలతో పాటు పర్ధాన్ కులస్తులు ఐక్యంగా ఉండాలని, అప్పుడే ప్రభుత్వాలు స్పందించి వాటిని పరిష్కరించడానికి ఆస్కారం ఉంటుందని పలువురు ఆదివాసీ నేతలు పేర్కొన్నారు. అనాదిగా గోండి సంస్కృతిలో భాగమైన షెడ్యూల్డ్ ట్రైబ్స్లో ఉపకులంగా పరిగణించబడుతున్న ఎస్టీ పర్ధాన్ కులస్తులు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నారని వారంతా ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయం చేస్తూ ఆదివాసీ సంస్కృతిని తరతరాలుగా కాపాడుకుంటూ గోండి సంస్కృతికి పురోహితులుగా జీవనాన్ని అత్యంత వెనుకబడిన వర్గంగా ఉన్నారన్నారు. గత ప్రభుత్వాలు పర్ధాన్లను కేవలం ఓటు బ్యాంకుగానే పరిగణించారన్నారు. అనంతరం ఎమ్మెల్యే వెడ్మబొజ్జు పటేల్కు వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంలోనే ఎమ్మెల్యే వెడ్మబొజ్జు ఆర్ఎస్ఎస్పై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అటవీ దేవతలను నమ్ముకుని జీవనం సాగిస్తున్న ఆదివాసీలను ఆర్ఎస్ఎస్ పక్కదారి పట్టిస్తుందని ఆరోపించారు. అలాంటి వారిని గుర్తించి తగిన గుణపాఠం చెప్పాలన్నారు. అంటే 9 తెగలు కూడా డిఫరెంట్ ఆఫ్ కల్చర్స్ ఉన్నాయి. మరి ప్రధాన విషయం వచ్చేస్తే మరి గోండులు చేసే దేవతలలో ప్రధానులుగా ఈరోజు కీగిరి వాయించడం కావచ్చు, అది వాళ్ళ యొక్క కథలను చెప్పడంలో కావచ్చు ప్రధానుల పాత్ర ముఖ్యమైనది. మరి పాండిపాటి కోకర్లింగు, అదేవిధంగా హీరసుక్క, పొరపాటు దనిగావ, కచ్చర్గఢ్, అక్కడ ఏవైతే మన దేవతలన్నీ కూడా యాదిలు అంటే ఒక గుహలో పడడం, దాన్ని బయటికి తీయడంలో హీరసుక్క కావచ్చు, అదేవిధంగా పాండిపాటి కోకర్లింగు కావచ్చు, వీళ్ళు చేసిన శ్రమ వల్ల వాళ్ళందరినీ కూడా మనం గుర్తించేసి చాలా సంవత్సరం సరే మన ప్రాంతంలో అయితే కేవలం పాట రూపంలోనే వాళ్ళ యొక్క చరిత్ర ఉంది. కానీ అదే మహారాష్ట్ర కావచ్చు, ఛత్తీస్గఢ్ ప్రాంతంలో కావచ్చు, స్పెసిఫిక్గా వాళ్ళు అనేక సందర్భాల్లో ఆ ప్రాంతానికి వెళ్ళి ప్రత్యేక పూజలు చేస్తూ ఆ యొక్క కల్చర్ని మరి పాండిపాటి కుప్పలకు సంబంధించిన కథల్ని కావచ్చు మరాఠీ రూపంలో, హిందీ రూపంలో వాళ్ళు అక్కడ ప్రచురించారు. కానీ మన ప్రాంతంలో వచ్చేసరికి కేవలం పాట రూపంలో ఉంది తప్ప ఎక్కడ కూడా విగ్రహ రూపంలో కానీ ఎక్కడ కూడా మనకి ఇప్పటివరకు కూడా మనకు కనబడలేదు. అతన్ని చంపుతామని భయపెట్టించి అతను నోరు మోయించింది ఈరోజు మన సమాజంలో ఉండడం నిజంగా దురదృష్టకరం. అంటే ఆ రకంగా చేసి అతను నోరును మోయించారనేది నా దృష్టికి వచ్చింది. కానీ అలాంటి కళాకారులకి ప్రభుత్వాలు గుర్తింపు ఇవ్వాలి. అయితే ఈరోజు యువకుల్ని అందరినీ కూడా ఒక కల్చర్ రూపంలో అందరినీ ఉత్తేజపరచడానికి అనేక రకాల